ఇంకా మెడిసిన్ అంటారా అందరూ కర్ణాటక ఫ్రెండ్స్, వి స్టిల్ స్టే ఇన్ టచ్. ఇక్కడ ఉన్నారు ఫ్రెండ్స్. మీకు ఎప్పుడన్నా బాగా ప్రాబ్లం లాగా అనిపించే, లేకపోతే ఇఫ్ యూ వాంట్ టు షేర్ సంథింగ్, ఏదన్నా మనసులో చాలా ఈ విషయాన్ని నేను ఫ్రెండ్తో షేర్ చేసుకోవాలనుకుంటే, హూ ఇస్ దట్ ఫ్రెండ్? ఫ్రెండ్ మై హస్బెండ్. అరే ఇది మంచి ఆన్సర్ అండి. ఎందుకంటే ఒక ఫ్రెండ్ పేరు చెప్పి ఇంకో ఫ్రెండ్ పేరు మర్చిపోతే వాళ్ళు ఫీల్ అయ్యే ఛాన్సెస్. నో బట్ ఆల్వేస్ నేను షేర్ చేసుకోవాలి, ఏ బాధ అయినా సంతోషమైనా నేను షేర్ చేసుకోవాలంటే మై హస్బెండ్. వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ యూ లైక్ ఇన్ యువర్ హస్బెండ్? వెరీ సపోర్టివ్. అండ్ ఏంటంటే మేమిద్దరం టూ డిఫరెంట్ ఇది. ఆయన ఇంట్రోవర్ట్, ఆమె ఎక్స్ట్రోవర్ట్. మీరు ఎక్స్ట్రోవర్ట్ అనిపిస్తున్నారా? అయ్యో లేదండి, అయితే మీరు చాలా సెటిల్డ్ గా ఉన్నారు. యు ఆర్ నాట్ టూ ఎక్స్ట్రోవర్ట్. మీరు అంటే మాట్లాడతారు కానీ యు ఆర్ నాట్ ఎక్స్ట్రోవర్ట్. అది మంచిది, నేను మంచి గురించి చెప్తున్నాను. అదేం లేదు, బట్ వి ఆర్ టూ ఆపోజిట్ పోల్స్. ఓకే, సో ఈ వర్క్స్ ఇన్ అపోలో. అపోలో హైదరాబాద్ అండ్ కర్నూల్ బోత్. అవునా? ఓకే ఓకే. మీరు పెళ్లి చూపులో మీరు ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు లైక్ యాక్చువల్లీ పెళ్లి చూపులు అని కాదు, నాకు పెళ్ళి అయిన తర్వాత ఒకసారి ఫ్యామిలీ ఆల్బమ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఏదో బర్త్డే పార్టీ ఫొటోస్ చిన్నగా ఉన్నప్పుడు మా హస్బెండ్ చిన్నగా, ఆ ఫోటో ఓపెన్ చేస్తే నేనున్నా పక్కన, మా హస్బెండ్ పక్కన. అరే కోఇన్సిడెన్స్. నేను ఇప్పటికే అంటాను ఇది ఏంటి, నేనున్నాను, మా మదర్, మళ్ళీ మా అత్తమ్మ, హస్బెండ్ ఇద్దరు ఫోటో ఫ్రేమ్ లో. ఐ స్టిల్ హావ్ ఇట్ ఫ్రేమ్డ్. సేమ్ కాలనీలో ఉండినాం. ఓకే, అది నాకు తెలీదు. ఈవెన్ పెళ్ళైన తర్వాత కూడా ఆ కాలనీలో ఉందామని తెలీదు. నాకు తెలిసి ఒక సినిమా తీయొచ్చండి మీ సినిమా. ఎందుకంటే మీరు చెప్పుంటే నేను ఫోటో కూడా పట్టుకొని వచ్చిండేదాన్ని. లేదు మేము ఇంటికి వచ్చినప్పుడు ఆ ఫోటో చూస్తే అందరూ లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. అందుకే డౌట్ వచ్చింది. సో మీరు ఫస్టే మీ పేరు ఇది పెట్టాలని ఒకటి డిసైడ్ అయింది పైనుంచి, దేవుడి దగ్గర నుంచి. పార్టీ బీజేపీ ఒకటి సెట్ అయింది, మీ హస్బెండ్ ఇతను అవ్వాలని సెట్ అయింది కాబట్టి ఒకటే కాలనీ నుంచి స్టార్ట్ అయింది మీకు. అలా అని కాదు, బట్ ఈస్ వెరీ సపోర్టివ్ ఇన్ వాట్ ఎవర్. లేకపోతే నేను చేసే పిచ్చి చేష్టలకు ఆయన తట్టుకోవడం అంటే గ్రేట్. కాదండి, మీకు వెన్ యూ రియలైజ్డ్, అంటే చిన్నప్పుడు నేను సేమ్ కాలనీలో ఉన్నామని తెలిసినప్పుడు, హౌ డిడ్ హీ రియాక్ట్ ఆర్ యూ రియాక్ట్? ఆయనకు ఫస్టే తెలుసా మీరు సేమ్ కాలనీలో? నో అసలు ఏం తెలీదు. ఆ ఫోటో చూసిన తర్వాత నేను అడిగాను. మా అత్తమ్మ కూడా మర్చిపోయారు, ఎప్పుడో పాత ఫోటోస్ కదా ఇంట్లో. నేను ఊరికే చూద్దాము అని అన్ని ఫొటోస్ పెట్టుకుని ఆల్బమ్స్ చూస్తుంటే కనిపించింది అంతే. మీరు షాక్ అయ్యి ఉండొచ్చు కదా ఆ ఆల్బమ్ లో. ఇలానే చూసి నేనేనా మళ్ళీ ఆ ఫోటో మా మమ్మీకి పెట్టి వాట్సాప్ చేసి ఇది మనమేనా. మీరు ఒక్కరుంటే ఓకే, మీ మమ్మీ కూడా ఉన్నారంటే ఇంకా అది కన్ఫర్మ్. లేదంటే ఇట్ వాజ్ హిస్ సిస్టర్స్ కజిన్స్ బర్త్డే పార్టీ అన్నమాట. ఓకే, సో అలా కలిసిన మ్యాచ్ అక్కడే స్టార్ట్ అయింది, ఖుషి సినిమాలో లాగా. సో సినిమాలు అంటే గుర్తొచ్చాయండి. మూవీస్ చూస్తారా మీరు? మూవీస్ అయితే తక్కువే చూడము, కానీ చూస్తాను. ఐ హ్యావ్ టు గో. మా హస్బెండ్ కి మూవీస్ అంటే పిచ్చి. అందుకే అన్నారు మీరు ఇద్దరు టూ డిఫరెంట్ పోల్స్. పిచ్చి కాబట్టి ఆయన కోసమైనా నేను వెళ్ళి చూడాల్సిందే. ఓకే, సో వాట్ కైండ్ ఆఫ్ మూవీస్ ఆయన ఏం ప్రిఫర్ చేస్తారు, మీరేం? హీ ప్రిఫర్స్ ఆల్ సార్ట్స్ ఆఫ్ మూవీస్. ఏ మూవీ అయినా చూసేస్తాడు, ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ. సో ఆ స్ట్రెస్ బస్టర్, స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే నో అదర్ ఆప్షన్, మూవీకి వెళ్తాడు. టీవీలో ఇప్పుడు ఓటీటీస్ వచ్చిన తర్వాత, ఓటీటీస్ కానీ వెబ్ సిరీస్, అదే మెయిన్ థింగ్. నేను ఏంటంటే టైం ఇవ్వలేకపోతున్నా. వెన్ ఎవర్ ఐఎమ్ ఫ్రీ జర్నీలోనూ అను ఐ వాచ్ సిరీస్ చూస్తా. ఓకే, చాలా ఉన్నాయండి మీ గురించి రీసెర్చ్ చేసిన విషయాల్లో. మళ్ళీ షాక్ అవ్వనంటే ఒక విషయం అడుగుతా. చెప్పండి. మీరు సంగీతం నేర్చుకున్నారని తెలిసింది. అది షాక్ అయ్యేదేం లేదు. మా నాయనమ్మ ఇప్పుడు పాటలు పాడాలంటే కాదు, మీ నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటది. ఎందుకంటే మేము అరిచి మైక్లలో గొంతులు పోయినాయి కాబట్టి ఇప్పుడు పాడితే బాగోదు. సంగీతం నేర్చుకున్నాను చిన్నప్పటి నుంచి. కర్ణాటక మ్యూజిక్ మనకు ఉండేది కర్ణాటక మ్యూజిక్. ఆ నాయనమ్మ బాగా ఆమె ఎగ్జామ్స్ కూడా రాయించారు. 2 ఎగ్జామ్స్ రాసేసారు. ఓకే, అంటే మిమ్మల్ని సింగర్ చేద్దామని కాదు, తనకు ఏంటంటే మన కల్చర్, మన సాంప్రదాయాలు, మన ఇది మర్చిపోకూడదు అనే ఉద్దేశంతో నేర్పించారు. నేను ఐ స్టార్టెడ్ కంటిన్యూడ్.
ఓకే. ఎక్కువ స్పోర్ట్స్ పైన వెళ్ళింది. స్కూల్ టైంలో స్పోర్ట్స్ పైన డైవర్ట్ అయిపోయాను, కానీ భరతనాట్యం కూడా నేర్పించారు. బట్ ఓ, ఈ విషయం తెలియదు నాకు. కంటిన్యూ అరే, చేయలేదు, అరే, అరే. కంప్లీట్ గా స్పోర్ట్స్ కి డైవర్ట్ చేసేసా. డాన్సింగ్ అవన్నీ నా చేత కాదని చెప్పి స్పోర్ట్స్ ఐ వాజ్ స్టార్ట్ చేసి కొన్ని జతుల వరకు నేర్చుకుని వదిలేసారా? ఒక కర్నూలులో నేర్చుకున్నాను. ఒక మేబీ 2 years నేర్చుకున్నాను. 2 years నేర్చుకున్నా. దాని తర్వాత ఐ కుడెంట్ కంటిన్యూ. నా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ వైపుకి వెళ్ళిపోయింది. సో ఐ కుడెంట్ కంటిన్యూ. ఈ పలానా సాంగ్ నాకు ఇష్టం అని ఏదన్నా ఉందా? సంగీతంలోనా? సంగీతంలో అయితే ముద్దుగారి యశోద ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. సినిమా సాంగ్స్ ఏమన్నా? సినిమా సాంగ్స్ నాకు ఎక్కువగా నచ్చే సాంగ్, మీకు బోరింగ్ అనిపించవచ్చు, బట్ కేర్ ఆఫ్ కంచరపాలెం ఆశాపాశం, ఆశాపాశం. అది నాకు చాలా టచింగ్ అనిపిస్తుంది.